వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల 16న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నేడు వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన రైతు భరోసాపై కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 48.77 లక్షల మంది దీని ద్వారా లబ్ధి పొందనున్నారు. ఏపీలో రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులను ఈ నెల 15న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తొలి విడతగా రైతు అకౌంట్లో 5,500 రూపాయల చొప్పున జమ చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. అర్హుల జాబితాను ఆర్బీకేల్లో అధికారులు ప్రదర్శించారు. జాబితాపై వచ్చే అభ్యంతరాలను ఈ నెల 8 నుంచి పరిశీలిస్తారు. ఎవరైనా అనర్హులుంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థులను స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వారికి భరోసా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తారు. రైతు భరోసా స్కీమ్ కింద ప్రభుత్వం అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తోంది. సంవత్సరం మొత్తం 48.77 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 47.86 లక్షల మంది భూ యజమానులు కాగా 91,000 మంది అటవీ భూ సాగుదారులున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి భూ యజమానులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 13,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద 6,000 రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. మిగిలిన 7,500 జగన్ సర్కార్ అందిస్తోంది. ఇందులో భాగంగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద మే 15న రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్న ఒక్కో రైతు అకౌంట్లో 5,500 రూపాయల చొప్పున జమ చేయనుంది. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకోసం మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్న బాబు ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుందన్నారు. ఇక రాష్ట్రం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని, అవసరమైతే జైలుకైనా వెళతామని చంద్రబాబు వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు మరో ప్రజా ఉద్యమం అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. కాకినాడలో తుని, ప్రతిపాడు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని, ప్రజా సమస్యలపై పోరాడతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసే బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. క్విట్ జగన్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన పిలుపునిచ్చారు. హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటని, సజ్జల రాసిన స్టేట్మెంట్లను ఆమె చదువుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలన్నారు. తాను ఐటీ ఉద్యోగాలిచ్చి కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే జగన్ వాలంటీర్ ఉద్యోగాలిచ్చి 5,000 పడేస్తున్నారని దుయ్యపట్టారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ అంధకారం చేస్తున్నారని, కరెంటు బిల్లులను 40% పెంచారన్నారు. కరెంటు రాదు కానీ బిల్లులు మాత్రం బాదుడే బాదుడని అన్నారు. కరెంటు రాదు, బిల్లుల మూత మాత్రం భయంకరంగా తయారైపోయింది. ఇలాంటి సమయంలో నేను ఒకటే అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని విజృంభించండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, జరిగే వాస్తవాలు చెప్పండి, జరగబోయే పరిణామాలు కూడా చెప్పండి. ఈరోజు నర్సీపట్నంలో అయితే ఎవరైతే 6 సంవత్సరాల బాలిక అత్యాచారం చేశారో ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది, గంజాయి మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తా ఉంది, చాలా బాధపడుతున్నామని. నేను ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పాను, ఈ గంజాయి వల్ల, ఈ యొక్క డ్రగ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ ఉన్నాయిగా తమ్ముళ్ళు, ఉన్నాయా లేదా? ఎక్కడన్నా ఇలాంటి లిక్కర్ ఉందా తమ్ముళ్ళు? భారతదేశంలో ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి సొంత బ్రాండ్లు పెట్టుకున్నాడు. బూమ్ బూమ్ ఉందా? కింగ్ ఫిషర్ ఎక్కడన్నా కనపడుస్తా ఉందా? ఓల్డ్ బ్రాండ్ ని చిన్నప్పటి నుంచి చూసి ఆ కింగ్ ఫిషర్
అది కనుమరుగైపోయింది. జగన్ దెబ్బకు అది పారిపోయింది. కొత్త బ్రాండ్ బూమ్ బూమ్ వచ్చింది. స్పెషల్ స్టేటస్ తేలేడు, కానీ స్పెషల్ స్టేటస్ బ్రాండీ వచ్చింది. అవునా కాదా? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు గ్రామంలో 1949 ఏప్రిల్ 15న బొజ్జల జన్మించారు. శ్రీకాళహస్తి నుంచి 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 99, 2009, 2014 వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994, 2004 మధ్య ఐటీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 19 కాలంలోనూ మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలో చంద్రబాబుతో పాటు బొజ్జల కూడా ఉన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బొజ్జల ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనకాపల్లి చిన్నారి ఘటన, సత్యసాయి జిల్లా పెనుకొండ బి ఫార్మసీ విద్యార్థిని ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన జరగడంపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. అనకాపల్లి చిన్నారి ఘటన, సత్యసాయి జిల్లా పెనుకొండ బి ఫార్మసీ విద్యార్థి ఘటనలపై హోంమంత్రి తానేటి వనిత ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనకాపల్లి ఘటన జరగడంపై హోంమంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 6 బృందాలతో గాలించి నిందితుడిని పట్టుకున్నట్లు అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి తెలుపగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ఘటనలో నిందితుడు సాదిక్ను వెంటనే అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజ్దేవ్ సింగ్ హోంమంత్రికి తెలిపారు. బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లు రీపోస్టు మార్టం నిర్వహిస్తున్నట్లు హోంమంత్రికి వివరించారు. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత హెచ్చరించారు. రాష్ట్రంలో మావోయిస్టుల దళాల్లో చేరేవారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జగన్, నాగేశ్వరరావు అనే 2 మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 5 మావోయిస్టులు లొంగిపోయారని వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టు దళాల్లో చేరేవారి సంఖ్య తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. జనజీవన స్రవంతిలోకి వచ్చేవారికి పరిహారం అందిస్తామన్నారు. జగన్, నాగేశ్వరరావు అనే 2 మావోయిస్టులను అరెస్టు చేశామని, భాస్కర్, మోహన్, వంతల కృష్ణ, కిల్లో రాజు మరొక మావోయిస్టు లొంగిపోయారని వెల్లడించారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం, పోలీసు శాఖ అండగా ఉంటుందని, మావోయిస్టులపై ఉన్న రివార్డును వారికే అందజేస్తామని తెలిపారు. లొంగిపోయిన వారిలో 3పై ₹1,00,000 రివార్డు ఉందన్నారు. గాలికొండ, పేదబైలు, కోరుకొండ ఏరియాలో ఇంకా మావోయిస్టు కమిటీలు ఉన్నాయని, గతంలో కంటే ప్రస్తుతం వారి ప్రభావం తగ్గిందన్నారు. ఏజెన్సీలో కూంబింగ్ నిరంతరం కొనసాగుతోందని, వీరిపై నిఘా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందటంతో మావోయిస్టులు లొంగిపోతున్నారని డీజీపీ తెలియజేశారు. యాక్చువల్లీ ఏఓబి ఎస్జెడ్సీలో మనకు 2 డివిజనల్ కమిటీస్ ఉన్నాయి. ఒకటేమో ఈస్ట్ డివిజనల్ కమిటీ, ఇంకొకటి కోరాపుట్ మల్కానగిరి కమిటీ అని 2 ఉన్నాయి. మనకు మన ఆంధ్రప్రదేశ్కు ఈస్ట్ గోదావరి అండ్ దెన్ వైజాగ్ ఏజెన్సీలకి ఈస్ట్ డివిజన్ కమిటీ వస్తుంది. ఇప్పుడు దాంట్లో మనకు ఇదంతా మొత్తం ఏఓబి ఎస్జెడ్సీలో ఉన్నటువంటి 2 డివిజనల్ కమిటీల్లోనూ, ఏరియా కమిటీలోనూ అందరూ కలిసి ఇప్పుడు మనకు దరిదాపు 50 మంది ఉంటారు. అంటే దాంట్లో ఏఓబి ఎస్జెడ్సీలో మన 2 డివిజనల్ కమిటీ కాకుండా అటు సైడ్ వాళ్ళవి కూడా గుమ్మ, తర్వాత వేరే ఇంకొక డివిజనల్ కమిటీ, 2 డివిజనల్ కమిటీస్ ఉన్నాయి. గుమ్మ కమిటీ, అనదర్ కమిటీ బైపర్గూడ కమిటీ అని 2 కమిటీలు ఉన్నాయి. ఈ 4 డివిజనల్ కమిటీలకు కాను ఒకప్పుడు 140 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక 45 మంది టు 50 మంది మిగిలిపోయి ఉన్నారు. అయితే మన ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు పెదబాయలు, కోరుకొండ ఏరియా కమిటీలో ఇంకొక 3-4 ఇంపార్టెంట్ మెంబర్స్ ఉన్నారు. అయితే వాళ్ళ మూమెంట్ అటు సైడ్ ఉంది. ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది. ఇటు సైడ్ మూమెంట్ తగ్గించారే కానీ ఇంకొక 3-4 మిగిలి ఉన్నారు అక్కడ. వాళ్ళంతా కూడా దళాల్లోనూ ఇంపార్టెంట్ వీటిల్లోనూ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విధమైనటువంటి సరెండర్స్ కావటం వల్ల ఈ మధ్యకాలంలో వాళ్ళు బార్డర్ దాటి ఇటు సైడ్ రావటం లేదన్నదే కానీ, బట్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పూర్తిగా పోయిందని మనం చెప్పలేం. ఎందుకంటే మొన్ననే చింతూరు ఏరియాలో సర్వేల దగ్గర ఒక బస్ వాజ్ బర్న్డ్ బై ద మిలిషియా. అఫ్కోర్స్ వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ ఏరియా
అంటే దండకారణ్య ఏరియా కమిటీకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా మన ఏరియాలో ఒక బస్సును వాళ్ళు బంద్ చేయడం జరిగింది. వాళ్ళను కూడా ఐడెంటిఫై జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతుందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయటం లేదన్నారు. జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలనా దక్షత లేని వ్యక్తి జగన్ అని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ కుటుంబం కోసం, వైసీపీ కోసం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. ఈ నెల 8న సిరివెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కర్నూలు జిల్లాలో 400 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బలమైన రాజకీయ శక్తిగా జనసేన ఎదుగుతోందన్నారు. జనసేన చేస్తున్న కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయటం లేదన్నారు. ఏపీ గురించి, రోడ్లు, కరెంటు గురించి పక్క రాష్ట్రాలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి జగన్ తీసుకొచ్చారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చెడ్డీ గ్యాంగ్లో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం చెడ్డీ గ్యాంగ్లో నిందితుడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెడ్డీ గ్యాంగ్లో మరో 3 కోసం గాలిస్తున్నట్లు డీసీపీ కె బాబురావు తెలిపారు. పశ్చిమ జోన్ డీసీపీ కె బాబురావు కొత్తపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చెడ్డీ గ్యాంగు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ గత సంవత్సరంలో విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం, 2 టౌన్, తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగు దొంగతనాలకు పాల్పడిందని తెలిపారు. ఇటీవలే చెడ్డీ గ్యాంగులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపామని, ప్రస్తుతం చెడ్డీ గ్యాంగులో మరో నిందితుడు కాలు రుమాల్ హతీలను అరెస్టు చేశామని చెప్పారు. విజయవాడ నగర శివారులో సంచరిస్తూ ఉండగా రుమాల్ హతీలను పట్టుకున్నామని వెల్లడించారు. చెడ్డీ గ్యాంగు ఏపీతో పాటు తమిళనాడుతో కలిపి 72 నేరాల్లో చోరీలు చేసినట్లుగా గుర్తించామన్నారు. చెడ్డీ గ్యాంగు పగలపూట రెక్కి నిర్వహించి రాత్రిపూట చోరీలు చేస్తారని తెలిపారు. చెడ్డీ గ్యాంగులో మరో 3 కోసం గాలిస్తున్నామని డీసీపీ కె బాబురావు తెలియజేశారు. పరిసరాలను చెక్ చేస్తూ వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఆ గ్యాంగ్ యొక్క పేర్లు కూడా మనకి తెలియడం జరిగింది. దానిలో భాగంగా 17/12/21 తేదీ నాడు ఈ గ్యాంగులో ముఖ్య లీడర్ అయిన ఈ గ్యాంగ్ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నారో అతను మడియా కామ్జీ మేడాను మన విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసి ఈ కేసుల్ని ఛేదించడం జరిగింది. ఈ మడియా కామ్జీ మేడా యొక్క గ్రూప్లో 5 మంది సభ్యుల్ని గుర్తించడం జరిగింది. ఈ 5 మంది సభ్యులు కూడా విజయవాడ నగరంలో ఇబ్రహీంపట్నం, 2 టౌన్ కేసుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. మరి ఒక టీం ఉంది, అది సక్కర మండాడ్ ఆ టీం యొక్క లీడర్ ఇతను ఈ గ్యాంగ్ వచ్చేసి మన పెనమలూరు, తాడేపల్లి కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. దానిలో కూడా మన సభ్యులు చాకచక్యంగా వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. ఏ వస్తువైనా సురక్షితంగా, వేగంగా తమకు తెలిసిన వారికి పంపించేందుకు కొరియర్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజనాథన్ రెడ్డి తెలిపారు. కొరియర్ సేవల అవసరం చాలా పెరిగిందని అన్నారు. దేశ విదేశాలకు కొరియర్ ద్వారానే వస్తువులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. బందర్ రోడ్డులో హోటల్ ఫార్చ్యూన్ మురళీ పార్క్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎంవి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కొరియర్స్ను ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజనాథన్ రెడ్డి ప్రారంభించారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సంస్థ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఆర్సీఎం క్యాథలిక్ చర్చ్ ఫాదర్ స్వామినాథన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఏపీ సిపిడిసిఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మజనాథన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కొరియర్ అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. కొరియర్ ద్వారానే ఏ వస్తువైనా మనకు తెలిసిన వారికి పంపించగలమని అన్నారు. మందులు, పచ్చళ్ళు ఇలా అనేక వస్తువులను దేశ విదేశాలకు పంపిస్తున్నారని, కొరియర్ సేవలు ఇంకా అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం ఎంవి ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ కొరియర్స్ నిర్వాహకులు ఎం తరుణ్ మాట్లాడుతూ దేశ విదేశాలకు అతి తక్కువ, వేగవంతమైన కొరియర్ సర్వీసును అందించనున్నట్లు తెలిపారు. పచ్చళ్ళు, పిండి వంటలు, స్వీట్స్, బట్టలు, గిఫ్ట్ ఐటమ్స్, డాక్యుమెంట్స్, పండ్లు, ఊరగాయలు, పుస్తకాలు, మందులు, పూజా వస్తువులు, తినే పదార్థాలు, స్టేషనరీ ఐటమ్స్ కొరియర్ చేస్తామన్నారు.
ఈరోజు మనము గ్రాండ్ ఓపెనింగ్ ఇది డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కొరియర్స్ ఓపెన్ చేసాం. ఈరోజు కొరియర్ యొక్క ఆపర్చునిటీస్ ప్లస్ వాళ్ళ యొక్క అవసరం చాలా ఉన్నది. ఎందుకంటే ఇంటర్నేషనల్ కానీ ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ ఏదైనా ఇప్పుడు విజయవాడలో అయితే మనము వెజిటబుల్స్ ఇది కూడా పంపడం, ఇది పికిల్స్ పంపడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. కొరియర్ అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది ఇది. సో మా వెంకట్ వాళ్ళ అబ్బాయి బాగా దీన్ని అభివృద్ధి చేసి అందరికీ బాగా సహకరిస్తూ ఆయన కూడా మంచి ఇది ఉండాలని కోరుకుంటూ ఈ ఓపెనింగ్ నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శ పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అర్హులందరికీ సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. దేశ ప్రధాని నీతి ఆయోగ్ సైతం పలు సందర్భాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని కీర్తించినట్లు తెలిపారు. ఇక చరిత్రలో నిలిచిపోయేలా సుపరిపాలన అందిస్తున్న జగనన్న ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమంలో భాగంగా సత్యనారాయణపురంలోని 217, 218వ వార్డు సచివాలయ పరిధిలో స్థానిక కార్పొరేటర్ శరవాణి మూర్తితో కలిసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. తిరుమలరాజు వీధి, చల్లపల్లి వారి వీధి, రాణా ప్రతాప్ వీధి, సోమనం వారి వీధి, బ్రహ్మయ్య పంతులు వారి వీధి, సన్నిధానం వారి వీధి, కావూరి వారి వీధి, మైలవరం జమీందారు వారి వీధి, జిఎస్ రాజు రోడ్డు, శివరావు వారి వీధి, కాకరపర్తి వారి వీధులలో ప్రజల నుంచి ఫిర్యాదులు, అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. సచివాలయాల పరిధిలో వివిధ పథకాలకు సంబంధించి అర్హుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పథకాలు వర్తించని వారికి జూన్ మాసంలో అందచేసేలా చూడాలన్నారు. ఎక్కడైనా రోడ్లు, డ్రైన్లు వేయాల్సిన పరిస్థితి ఉంటే నివేదికలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా నిత్యం పర్యవేక్షించాలని సచివాలయ సిబ్బందికి తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రను పట్టించుకొని చంద్రబాబు నాయుడు తెలుగు దొంగల పార్టీ నేతలకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర గుర్తుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిని చేస్తుంటే వ్యతిరేకించిన నేతలంతా ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు కరోనా సమయంలోనూ హైదరాబాద్లో దాక్కున్నారని దుయ్యపట్టారు. కానీ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచిందని మల్లాది విష్ణు వెల్లడించారు. కనుకనే 2019 తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పలు ఉప ఎన్నికలలో ఈ ప్రభుత్వాన్ని వరుసగా ప్రజలు ఆశీర్వదిస్తూ వస్తున్నారన్నారు. చెప్పిన పచ్చి అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. నీ హయాంలోనే నువ్వే 1,00,000 కోట్ల అప్పు బకాయిలు పెట్టిపోయావు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టావు, రైతుల దగ్గర విత్తనాలు కొనడానికి బకాయి పెట్టిపోయావు. అలాగే ఒకటి కాదు అన్ని రకాల బకాయిలు, కాంట్రాక్టులకి బకాయిలు పెట్టిపోయావు. నీ పరిపాలన గురించి నువ్వు తెలుసుకుంటే ముందు మంచిది. అంతే తప్ప జగన్ గారి పరిపాలనా విధానం గురించి ఆలోచించి ఆయన మీద విమర్శలు చేయడం అనేది సహేతుకమైనటువంటి విషయం కాదు. కుట్రతో ఈ ఒక దొంగల ముఠ అని చెప్పి నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో మాట్లాడారో అది అక్షర సత్యం. ఒక దొంగల ముఠలా తయారైపోయి మంచి పరిపాలనని ఇబ్బంది పెట్టాలని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి రెండు. ఈరోజు రాష్ట్రంలో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే దానికి పేరు మార్చామంట. నీ టైంలో 30,000 కూడా ఇవ్వాలి. ఇప్పుడు పూర్తి రీఎంబర్స్మెంట్, పూర్తిగా డబ్బులు వారి ఖాతాలోకి వెళ్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి నువ్వు సరితూగవు అని చెప్పి నీ సందర్భంగా చెప్తాను. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తుందని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. స్థానిక 17వ డివిజన్లో సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ మరమ్మతుల పనులకు శంకుస్థాపన చేసిన ఆయన గత ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పనిచేస్తోందని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 17వ డివిజన్ రాణిగారి తోటలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో చేపట్టబోయే సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ మరమ్మత్తు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక కృషితో సుదీర్ఘ కాలం తర్వాత ఈ భవనాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 100 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టడమే కాకుండా
ఇంటింటికి మంచినీరు సరఫరా చేసేలా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఒక ప్రాంతంలో ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారని చెప్పింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ ప్రాంతంలో చిన్న చూపు చూస్తుంగానే జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా రామరెడ్డి గారు కార్పొరేటర్ అయిన తర్వాత తారక రామ నగరంలో ప్రతి ఇంటికి దగ్గర మేము ట్యాప్లు వేస్తాం కానివ్వండి, గుడ్ మార్నింగ్ టీ స్టాల్ దగ్గర దాదాపుగా ఒక వాల్ పడిపోతే 10 లక్షలతో మేము మళ్ళీ కట్టేస్తాం కానివ్వండి, మేయర్ గారి యొక్క ప్రాంతంలో తిరిగినప్పుడు మ్యాన్ హోల్స్ ఒక ఇష్యూ వస్తే ఆవిడే స్వయాన అధికారులు చెప్పి అవన్నీ గారు శాంక్షన్ చేయించి అవన్నీ చేస్తాం కానివ్వండి, ఎప్పటి నుంచో గారా డ్రైన్లు రోడ్లు సమస్యలు ఉంటే అవన్నీ గారా మేము దగ్గరుండి రామరెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో అవి శంకుస్థాపన చేసి అవన్నీ గారు వేసుకోవటం కానివ్వండి. గతంలో తెలుగుదేశం పార్టీ చిన్న చూపు చూస్తే ఈరోజు అవన్నీ గారు మేము శంకుస్థాపన చేసి పూర్తి చేస్తాం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ప్రజానికం చిరకాల స్వప్నం ఈ కమ్యూనిటీ హాల్ అన్నీ గారు పెద్దది చేయాలి, అంతా గారు బాగు చేయాలని చెప్పని దానికి అనుగుణంగా ఈరోజు 20 లక్షల రూపాయలతో దీన్ని అన్నీ గారు మార్చుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొత్త హంగులు ఇంకా ఏమైనా కావాల్సి వచ్చినా గారు అన్నీ గారు కార్పొరేషన్ సాయంతో మేయర్ గారు, డిప్యూటీ మేయర్, అదేవిధంగా ఎందుకంటే స్టాండింగ్ కమిటీ మెంబర్గా రామరెడ్డి గారు ఉన్నారు, పక్కనే 18 ఫ్లోర్ లీడర్గా వెంకట సత్యం గారు ఉన్నారు. కాబట్టి నాయకుల ఒక సహకారంతో అన్నీ గారు పూర్తి చేస్తాం చెప్తే సెలవు తీసుకుంటున్నాను. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వడం శుభపరిణామమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడలో ప్రఖర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ ఇవ్వటం శుభపరిణామమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. విజయవాడ ఓ హోటల్లో ప్రఖర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాతూరు నాగభూషణం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఫుడ్ పాయిజన్ వల్ల కొన్ని వేల మంది చనిపోతున్నారని, అయితే ఈ ఫుడ్ వ్యాపారం నిర్వహించే ప్రతి ఒక్కరూ ఈ ట్రైనింగ్ పొంది సర్టిఫికెట్ పొందడం ద్వారా ఫుడ్ పాయిజన్ ద్వారా సంభవించే మరణాలను అధిగమించవచ్చునని తెలిపారు. ట్రైనింగ్ సర్టిఫికేషన్ ఏ విధంగా ఆహార భద్రత, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అంటే చిన్న చిన్న దుకాణాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఆరోగ్య భద్రత ఉండాలి అని అంటే ఫుడ్ సేఫ్టీ అనమాట. మంచి ఫుడ్ ప్రజలకు అందించాలి అనే ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వము కొన్ని సంస్థలకి అనుమతులు ఇచ్చి వాళ్ళు రాష్ట్రాల్లో కొంతమందితో ట్రైనింగ్ ఇప్పించి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సర్టిఫికెట్ ద్వారా వ్యాపారాలు చేసుకోవడానికి ఒక అనువైనటువంటి మార్గాన్ని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున చాలామందికి ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అనేది అదేదో చదువుకున్న వాళ్ళకి ఏదో అనుకుంటున్నారు. చాలామంది తెలియాల్సింది ఏంటంటే మామూలు బళ్ళ మీద ఫుడ్ ఉండే వాళ్ళకి అది జనాలు తిన్న తర్వాత వాళ్ళకి రోగాలు రాకుండా ఏ వస్తువు ఎంతసేపు నిల్వ ఉంటుంది, దాన్ని ఏ విధంగా నిల్వ చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి, ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయి. సపోజ్ నాన్ వెజిటేరియన్ ఫిష్, మటన్ ఉందంటే దాన్ని జాగ్రత్తగా లేకపోతే జనాలకి స్టమక్ అప్సెట్ అయింది. అంటే కదా బజ్జీలు, పునుగులు రోడ్డు మీద ఇప్పుడు మన సెంటర్లో ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి కాన్స్టిట్యున్సీ ఏరియాలో ఉంటుంది, పెద్ద స్ట్రీట్ ఉంటుంది ఆ ఏరియా అంతా. సో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉండొచ్చు, ఇంకా బాగా బెటర్గా మార్కెటింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం. అదేవిధంగా ఈ మహిళలు, డ్వాక్రా మహిళలు చేసే చక్రాలు, అరిసెలు ఇవి కూడా వాళ్ళు తయారు చేస్తారు, కానీ వాడిని ఎలా జాగ్రత్తగా ఉంచాలి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఇదంతా అవసరం. విజయవాడ 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈమె పేరే వినపడుతుంది. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ మొత్తం విజయవాడలోనే 2 సార్లు పాదయాత్ర పూర్తి చేసిన ఏకైక కార్పొరేటర్గా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు త్వరలోనే 3వ పాదయాత్ర కూడా చేపడతానని, 27వ డివిజన్ను విజయవాడలోనే ఒక మోడల్ డివిజన్గా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానంటున్న కార్పొరేటర్ మల్లీశ్వరి బలరాం పాదయాత్రల ప్రస్థానంపై సిటీ కేబుల్ ప్రత్యేక కథనం. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. ఎన్నికలకు ముందు కార్పొరేటర్ అభ్యర్థులంతా ఓట్లు అభ్యర్థిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేశారు, పాదయాత్రలు చేశారు. అయితే ఓ కార్పొరేటర్ మాత్రం కార్పొరేటర్గా గెలిచిన తర్వాత పాదయాత్రలు మొదలుపెట్టారు. నిత్యం ఆమె డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ ప్రజలు మెచ్చిన కార్పొరేటర్గా ఎదిగారు. ఆమె ఎవరో కాదు, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం.
కార్పొరేటర్గా గెలిచిన తర్వాత రోజు నుంచే తన డివిజన్లో పర్యటనలు ప్రారంభించారు. తర్వాత స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గుడ్ మార్నింగ్ విజయవాడ స్ఫూర్తితో తన డివిజన్లో ప్రతిరోజు పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూనే మరోవైపు అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మొదట విడతగా డివిజన్ మొత్తం పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్, అమ్మఒడి, విద్యా దీవెన, జగనన్న చేయూత ఇలా పథకం ఏదైనా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే దిశగా పాదయాత్ర సాగించారు. అనంతరం కొన్నాళ్ల వ్యవధి తర్వాత మళ్లీ రెండవ విడత పాదయాత్ర చేపట్టి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్నారు. మొత్తం విజయవాడలోని డివిజన్లలో 2 సార్లు పాదయాత్రలు చేసిన కార్పొరేటర్గా గుర్తింపు తెచ్చుకున్నారు మల్లేశ్వరి బలరాం. డివిజన్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు 100% ప్రజలకు అందుతున్నాయంటున్నారు మల్లేశ్వరి బలరాం. అయితే డివిజన్లో కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కూడా చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే ప్రధానంగా డివిజన్లో ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పట్టాలు తమ డివిజన్కు ఇవ్వకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే డివిజన్లో ఎంతోమంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాల కోసం వేచి చూస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాలు మంజూరు కాని డివిజన్లలో తమ డివిజన్ కూడా ఒకటని వాపోయారు. పాదయాత్రలో ఎంతోమంది ఇళ్ల పట్టాల గురించే అడుగుతున్నారని, త్వరలోనే వారందరికీ ఇళ్ల పట్టాలు మంజూరయ్యేలా చేస్తామన్నారు. స్థానిక పెద్దలు, ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి తమ డివిజన్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ పాదయాత్రలు ఇక్కడితో ఆగవని, మళ్లీ త్వరలోనే 3వ పాదయాత్ర చేపట్టి ప్రజల వద్దకు వెళ్తానని, ఈలోపే ఇళ్ల పట్టాల కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు కార్పొరేటర్ మల్లేశ్వరి బలరాం. కార్పొరేటర్గా ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ తనదైన రీతిలో ముందుకెళ్తున్నారు 27వ డివిజన్ కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరి. ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడి డివిజన్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అదేవిధంగా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరగాల్సి ఉంది అంటే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు గత గెలిచిన దగ్గర నుంచి కార్పొరేటర్ గెలిచిన దగ్గర నుంచి కూడా డివిజన్లో పర్యటిస్తున్నారు, నిత్యం పాదయాత్రలు చేస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మేము ప్రతినిత్యం ఇది 2వసారి గడప గడపకి మేము పాదయాత్ర చేయటం జరిగింది. మొదటిసారి మాకేమైతే చెప్పారో అవన్నీ ఇప్పుడు నెరవేర్చడం కూడా జరుగుతుంది. అలాగే మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే మా డివిజన్లో సీసీ రోడ్లే కానివ్వండి, స్పీడ్ బ్రేకర్లే కానివ్వండి, అట్లాగే ప్యాచ్ వర్కులు ఇలాంటివి అడిగారు. అవన్నీ మేము ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే మా డివిజన్లో పనులు వర్క్ స్టార్ట్ చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఇప్పుడు 2వ పాదయాత్ర చేశారు డివిజన్లో. ఈ మధ్య కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఈ కాలంలో అభివృద్ధి కార్యక్రమాలు అంటే ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉన్నాము. ఎందుకంటే మేము డివిజన్లో తిరుగుతా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా అంటే డ్రైనేజీ సమస్య కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఇట్లాగే ఏ సమస్యలు ఉన్నా మేము వాళ్ళకి అధికారులతో ఫోన్లో మాట్లాడుతాం. ఎంపటేద్దా వాటిని త్వరగా పనులు చేయించడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు 100% అందుతున్నాయని చెప్తా ఉంది. మీ డివిజన్లో ఎలాంటి పరిస్థితి ఉంది? నా 27వ డివిజన్లో అయితే జగనన్న సంక్షేమ పథకాలు 100% ప్రతి గడప గడపకి వెళ్ళామని చెప్పాం కదా. అక్కడ ప్రతి ఇంటికి వెళ్తుంటే ఏమా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, పథకాలు అందుతున్నాయి అంటే అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పేసి ఎంతో సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే జగనన్న బుక్ ద్వారా ఏ ఇంటికి ఎంత అమౌంట్ వస్తుంది, ఏ పథకాలు తీసుకున్నారన్నవి కూడా పుస్తకంలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ లెక్క చూస్తుంటే ఇక జగనన్న ఎన్నో మంచి మంచి పథకాలు కానీ ఇలా అభివృద్ధి పనులు చేయటం చాలా సంతోషకరం. అట్లాగే జగనన్న మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు. మనం ఇప్పుడు ప్రధానంగా ఏపీలో కరెంటు కోతలు ప్రధాన సమస్యగా మారింది. మీరు డివిజన్లో ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు కరెంటు కోతల గురించి ఏమని ప్రశ్నిస్తున్నారు? మీరు వారికి ఎలాంటి సమాధానం చెప్తున్నారు? కరెంటు కోతలు అన్నవి వేసవకాలం అనేసరికి ఎక్కువ మంది కరెంటు వాడుతూ ఉంటారు. వాటిని జగనన్న దృష్టిలో పెట్టుకొని వాటి పరిష్కారం కూడా తగ్గించటం కూడా చేస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రధానంగా ఇళ్ల పట్టాలు పంపిణీ ఇప్పుడు ప్రభుత్వం చేపడుతూ ఉంది. మీ డివిజన్లో ఇప్పటివరకు ఎంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు? నా డివిజన్లో అయితే ఇంత మట్టికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదండి. 7-8 డివిజన్లకి
జగనన్న ఇళ్ల పట్టాలు ఇవ్వటము అయితే జరగలేదు. కాకపోతే ఏంటంటే జగనన్న ఇల్లు ఇస్తారు, ఆ ఇంట్లో మేము దీపం పెడతామని ప్రతి మహిళ ఎంత ఆనందంగా ఎదురు చూస్తుంది. అలాగే జగనన్న ఇల్లు ఇస్తే మాకు చాలా సంతోషం. ఆ ఒక్కటి చేస్తే జగనన్న మా హృదయాల్లో ఉంటారని ప్రతి ఒక్క మహిళ, పెద్దవాళ్లే కానీ అందరూ ఎంతో ఆశిస్తున్నారు. నా తరపు నుంచి చెప్పేది ఏంటంటే అతి త్వరలో జగనన్న ఇల్లు పట్టాలు పేద ప్రజలకు ఇవ్వాలని నేను నా డివిజన్ తరపు నుంచి తెలియజేసుకుంటున్నాను. అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 3 ఏళ్ళు గడుస్తుంది. ఈ 3 ఏళ్ళలో ఒక్క ఇల్లు పట్టా కూడా ఇవ్వలేదా మీ డివిజన్కి? మా డివిజన్కి ఇవ్వలేదండి, ఎందుకంటే మాది అమరావతి సైడ్ ఉంది. చంద్రబాబు నాయుడు కోర్టులో వేయటం వల్ల దాన్ని ఆపించటం కూడా జరిగింది. లేకపోతే అందరితో పాటు ఇళ్ల పట్టాలు ఇవ్వటం కూడా జరిగేది. ఒకవేళ అక్కడ కాని పక్షంలో ఇంకెక్కడైనా కొనేసి ఇస్తామని జగనన్నను ఇటు మా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు కూడా చెప్పడం జరిగింది. అదే మేము ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తున్నాము. అతి త్వరలో జగనన్న ఇల్లు ఇస్తారని చెప్తున్నాము. అయితే డివిజన్లో ప్రధానంగా సమస్యలు ఇప్పటివరకు అయితే దాదాపు పూర్తి చేసామని అయితే మరికొన్ని సమస్యలు అయితే డివిజన్లో ఉన్నాయి. అది రాబోయే 3వ విడత పాదయాత్రలో దాదాపు సమస్యలన్నీ పూర్తి చేస్తామని, అదేవిధంగా ప్రభుత్వం ప్రజలకు ఈ డివిజన్లో కేటాయించిన ఇళ్లను మంజూరు చేయాల్సిందిగా కార్పొరేటర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్వదేశ్ దర్శన్ రైళ్ల ద్వారా ఈ నెల 27 నుంచి ఉత్తర భారత యాత్రను ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ మురళీకృష్ణ తెలిపారు. గతంలో భారత్ దర్శన్ రైళ్లు ఉండేవని, రైల్వే శాఖ వాటిని ఆపేసి కొత్తగా స్వదేశ్ దర్శన్ రైళ్లను ప్రారంభించిందని తెలిపారు. ఉత్తర భారత యాత్రలో ఆగ్రా, మధుర, వైష్ణవ్ దేవి, అమృత్సర్ ప్రాంతాలను చూపిస్తారన్నారు. ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ మురళీకృష్ణ విజయవాడ రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 సాయంత్రం 4 గంటలకు రేణిగుంట నుంచి స్వదేశీ యాత్ర ట్రైన్ ప్రారంభమవుతుందన్నారు. విజయవాడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో మాత్రమే రైలు ఆగుతుందన్నారు. ఆగ్రా, మధుర, వైష్ణవ్ దేవి, అమృతసర్ ఈ 4 ప్రాంతాలు చూపించడం జరుగుతుందన్నారు. 7 రాత్రులు 8 పగళ్లు ఈ యాత్ర ఉంటుందన్నారు. 30వ తేదీన వైష్ణవిదేవి చేరుకుంటారని, అక్కడ 30, 31వ తేదీ రాత్రి బస ఉంటుందని, ప్రతి ఒక్కరికి నాన్ ఏసీ హోటల్ రూములు ఇస్తారన్నారు. 12 స్లీపర్ కోచ్లు, 1 ఏసీ, 2 SLR, 1 ప్యాంట్రీ కార్ కోచ్లు రైల్లో ఉంటాయన్నారు. అల్పాహారం, వెజిటేరియన్ భోజన సదుపాయం, రవాణా సదుపాయం కల్పిస్తారని తెలిపారు. స్లీపర్ కోచ్ ఒక్కరికి 18,120 రూపాయలు, థర్డ్ ఏసీ 22,165 రూపాయల ధరగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఎల్టీసీ సౌకర్యం కూడా ఉంటుందని, ఎల్టీసీ ఫామ్స్ ఇస్తామని వినియోగించుకోవచ్చునని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్ని పాటించడం జరుగుతుందన్నారు. ప్రతి కోచ్కి సెక్యూరిటీ ఉంటుందని, హౌస్ కీపింగ్ సదుపాయం ఉంటుందని తెలిపారు. మహాలయ పిండదాన్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమవుతుందని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో ఆగుతుందన్నారు. 5 రాత్రులు 6 పగళ్లు ఈ యాత్ర ఉంటుందన్నారు. వారణాసి, ప్రయాగ సంఘం, గయా చూపిస్తారని తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీ 14,485 రూపాయలు, థర్డ్ ఏసీ 18,785 రూపాయలని తెలియజేశారు. కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ అవలంబిస్తామండి. కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రజెంట్ లేకపోయినా కానీ స్టిల్ మేము ఆ కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నీ చూసుకుంటాము. దానికోసం అంటే ఒక సపరేట్ బే కూడా ఉంచుతాము. సో తర్వాత మెయిన్గా ఇంపార్టెంట్గా ఏంటంటే సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది. మా ట్రైన్లో ప్రతి కోచ్కి 2 సెక్యూరిటీ ఉంటారు. హౌస్ కీపింగ్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు హౌస్ కీపింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనం రైల్వే వాళ్ళతోటి కాకుండా ట్రైన్లోనే 50-60 మంది స్టాఫ్ తోటి మేము ఈ అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ చేస్తాము. సో మీ బ్యాగ్స్ అన్నీ కూడా ఆ ట్రైన్లోనే ఉంచి చిన్న బ్యాగ్, బట్టల బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. మొత్తం అన్నీ క్యారీ చేయని అవసరం లేదు. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంతకుముందు అంతా మనము ఇది కమ్యూనిటీ హాల్స్ కానీ లేదా ఇవి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి వాళ్ళకి కూడా 2 or 3 షేరింగ్లో ఇది ఇస్తాం అన్నమాట, రూమ్స్ ఇస్తాం ప్రతి వాళ్ళకి. నాన్ ఏసీ రూమ్స్, నాన్ ఏసీ ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ అవుతుంది, భోజనాలు ఇంక్లూడ్ అవుతాయి, ప్లస్ స్టే ఇంక్లూడ్ అవుతుంది. 18,120 రూపాయలు స్లీపర్కి, 22,165 రూపాయలు ఏసీ కంఫర్ట్కి. ప్రముఖ గాయకులు జి ఆనంద్ ప్రథమ వర్ధంతి వేడుకలు విజయవాడ ప్రెస్ క్లబ్లో జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణ ఏర్పాటుకు నిధుల సేకరణలో ఆనంద్ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు.
విజయవాడ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయకులు జి ఆనంద్ ప్రథమ వర్ధంతి సభను ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఆనంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏపీడబ్ల్యూజే యూనియన్ గౌరవాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ, స్నేహ స్వభావి, మంచి మిత్రుడు గాయకులు జి ఆనంద్ మన ముందు లేకపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు సంగీతానికి అవినాభావ సంబంధం ఉందని ఆయనతో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం ఏర్పాటు నిధులు సేకరణలో జి ఆనంద్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. 1972లో అప్పుడు ఆర్డీఓ అయినటువంటి కుమారస్వామి రెడ్డి గారు జి ఆనంద్ గారి కచేరీ విజయవాడ ఏర్పడడం జరిగింది. ఆనంద్ గారు శ్రీకాకుళంలో ఒక ఆర్కెస్ట్రాలో పాడుతూ ఉండేవారు. మా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్ శివరామ్ గారు ఆర్కెస్ట్రాని నిర్వహించేవారు. దాని ద్వారా ఆయన శివరామ్ గారి ద్వారా విజయవాడ రావడం, ఈ బిల్డింగ్ నిర్మాణానికి కావాల్సిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం, అప్పుడు నాకు మంచి మిత్రుడిగా అక్కడి నుంచి పరిచయం జరిగింది. ఆ తర్వాత విజయవాడ ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహాయం చేయడం, ఆ కచేరీ కాకుండా విజయవాడ ప్రెస్ క్లబ్లో పక్కన ఉన్నటువంటి భవంతికి ఎడిషనల్గా కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు దానికి కూడా ఎల్ఆర్ ఈశ్వరి గారి సంగీత విభావాలు పెట్టి అప్పుడు కూడా హెల్ప్ చేశారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కార్యక్రమానికి విజయవాడ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించిందో ప్రథమ వర్ధంతి, ఆ కార్యక్రమానికి కూడా ఫైనాన్షియల్ హెల్ప్లో ఆనంద్ గారు చాలా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి బషీర్బాగ్లో ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ బిల్డింగ్ కూడా ఆయన కచేరీ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లా కంకిపాడులో శ్రీ భూనీల గోదా లక్ష్మీ సమేత శ్రీ చినకేశవ స్వామివార్ల దేవస్థానంలో నూతన ధ్వజదండ శిఖర ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహోత్సవంలో భాగంగా యజ్ఞకేసరి విశిష్ట ఆచార్య శ్రీమన్ ఆచార్య రామకృష్ణ స్వామి లీలా ప్రసాద్ వారిచే ప్రత్యేక హోమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 10,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. ఇవి వాటి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.